తులారాశి వారికి 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. అలానే కాకుండా ఈ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుందండి. అలానే కాకుండా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అయితే తులారాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. తులారాశి వారు ఏంటంటే గనక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చాలా అందమైన వ్యక్తులు. అందరినీ ఏంటంటే గనక కలుపుకొని పోతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక వీళ్లకు తోచినంత హెల్ప్ చేయటం కానీ, సపోర్ట్గా ఉండటం కానీ, వాళ్ళని ఏంటంటే గనక ఆదరించటం కానీ, అభిమానించటం కానీ చేస్తూ ఉంటారు. తులారాశి వారికి ఇప్పుడు మంచి ఘడియలు ప్రారంభమయ్యాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీరి యొక్క జీవితం అనేది మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుందన్నమాట. తులారాశి వారు చాలా మంచి మనస్తత్వంతో పాటు అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోయే రకం అన్నమాట. మంచి గుణగణాలనేవి ఉంటాయండి. వీళ్ళు ఏంటంటే గనక ఎప్పుడు కూడా అంటే నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. అంటే మీ ఒంటరి వాళ్ళం అన్నట్టుగా ఏంటంటే ఫీల్ అయిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారండి. తులారాశి వాళ్ళకి ఏంటంటే గనక చెప్పాలంటే యాటిట్యూడ్ కానీ, లేకపోతే ఏంటంటే గనక నా దగ్గర ఉంది ఇది చూయించుకోవాలనే ఒక తపన కానీ ఇలాంటివి అయితే ఉండవండి. డబ్బున్నా ఒకే రకంగా ఉంటారు, డబ్బు లేకపోయినా ఒకే రకంగా ఉంటారు. ఎలా ఉన్నా కానీ ఒకే మాదిరిగా ఉంటూ ఉంటారండి. వీళ్ళు చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక నిజాయితీ పరులు అనమాట. నిజాయితీగా ఉంటారు. బ్రతికినన్ని రోజులు చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అనమాట. అంతేకాని ఒకరి మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, అలానే కాకుండా ఒకరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ఇలాంటివి అయితే అసలు వీళ్ళు చేయరండి. అలాంటి ఆలోచన కూడా వీళ్ళకు ఉండదని చెప్పొచ్చు. ఏదైనా సరే ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట మీద ఖచ్చితంగా నించుంటారండి. అంటే మాట తప్పని వ్యక్తులు అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా మంచి మనస్తత్వం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆదరాభిమానం కావచ్చు, ప్రేమనురాగాలు కావచ్చు ఎక్కువగా దొరుకుతాయి. బంధువర్గం కూడా బాగానే ఉంటుంది, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగానే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీరి పని ఏదో వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారండి. కానీ వీళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వీళ్ళు స్నేహితులు ఏంటంటే కనుక వీళ్ళ మీద కుళ్ళుకొని జలస్తో ఏంటంటే కనుక ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అయినా కానీ ఎక్కడ కూడా ఏం బాధపడారండి, పర్వాలేదులే ఇంకా కుళ్ళుకొని అన్నట్టుగా ఏంటంటే గనక అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే నేనేంటంటే గనక లైఫ్లో అంత ఎదుగుతూ ఉంటానని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఈ యొక్క 3 రోజులండి చాలా చక్కగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఫ్యామిలీ పరంగా అండి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అలానే కాకుండా బంధువర్గంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, అంటే శత్రువులుగా చూసి ఇన్ని రోజులు ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే బాధకు గురి చేశారో అలాంటి వాళ్ళే ఏంటంటే కనుక మీ ఇంటికి వచ్చి మరి పిలిచి ఏంటంటే అంటే ఫంక్షన్ కోసం పిలిచి బంధుత్వాన్ని కలుపుకుంటారనమాట. అలాంటి ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పుల కూబిలో నుంచి బయటపడి మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లోకి ఏంటంటే కనుక సంపద వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఇంట్లో అందరూ కూడా ఏంటంటే కనుక హ్యాపీగా కలిసిమెలిసి ఉంటారండి. భార్యాభర్తల పరంగా ఉండే విభేదాలు, గొడవలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ఇక ఆ తర్వాత మీకు మనశ్శాంతి కూడా లభిస్తుందని చెప్పొచ్చు. మీ ఇంటి వాతావరణం ఏంటంటే కనుక చక్కగా ఉంటుంది, ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే చక్కగా మీకు అంటే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఎలాంటి సమస్యలు అయితే ఇంటి పరంగా లేవు. అంటే చిన్న చిన్న ఉన్నాయి, అన్నీ లేకుండా అయితే ఉండవు కదండి. గ్రహాలు కొన్నిసార్లు చక్కగా అనుకూలిస్తే ఇంకొకసారి ఏంటంటే కనుక గ్రహబలం అనేది సరిగ్గా ఉండదు మనకు. అందుకే గ్రహాల అనుకూలత ఇప్పుడు ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు చాలా చిన్నవన్నమాట. అవంత పెద్దవి కావాలా అని ఏంటంటే కనుక ఆ సమస్యల వల్ల మీరు బాధపడిపోతారని కూడా చెప్పట్లేదు. చిన్న చిన్న సమస్య వల్ల ఏంటంటే కనుక దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఓవరాల్గా మొత్తం ఇంటి పరంగా అయితే బాగుంటుంది. ఇంకా వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇంకా వ్యాపారం ఏంటంటే కనుక డెవలప్ చేసుకోగలుగుతారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారాన్ని ఏంటంటే కనుక ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా వ్యాపారంలో చాలా వరకు కూడా బాగా రాణించగలుగుతారు. వ్యాపారం ఏంటంటే కనుక అంత డల్లుగా ఏముండదు, అలానే ఏంటంటే కనుక అంత అంటే యాక్టివ్గా అయితే ఉండదు, మధ్య రకంగా ఉంటుంది. అయినా పర్వాలేదు అన్నట్టుగా ఏంటంటే హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుందండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనిచేసే తీరు బాగుంటుంది. వీళ్లకు చాలా టాలెంట్ ఉంటుందండి. నిజం చెప్పాలంటే చాలా తెలివితేటల్ని కలుగుంటారు. మనం ఏంటంటే ఒక రోజులో చేసే పని వీళ్ళు 1 గంటలో చేసి చూపిస్తారు. రాని పనిని సైతం ఏంటంటే వీళ్ళు చేస్తారండి. అలాంటి టాలెంట్ని వీరు కలిగి ఉంటారని చెప్పొచ్చు. అందుకే తులారాశి వారిని మల్టిపుల్ టాలెంటెడ్ అని అనొచ్చండి. అంత టాలెంట్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వీళ్ళు
ఇంకా అంటే పనిచేసే దగ్గర మంచిగా ఏంటంటే గనక పనుల్లో రాణించగలుగుతారు, తెలివితేటలతో ఏంటంటే ముందుకు వెళ్ళగలుగుతారు, మంచి ప్రశంసలు అందుకుంటారు, నలుగురిలో ఏంటంటే గనక మంచి గౌరవాన్ని కలుగుంటారు. అంటే వీళ్ళు చెడ్డవాళ్ళు అనేటట్టు ఉండనే ఉండరండి. నిజం చెప్పాలంటే మంచి వాళ్ళు, చాలా మంచి వ్యక్తులు, అందరితో అంటే స్నేహంగా ఉంటారు, అందరితో చక్కగా ఉంటారు, బాగా మాట్లాడతారు అని అనుకుంటారు. కానీ వీళ్ళు చెడ్డవాళ్ళని మాత్రం అసలు ఎవరు కూడా అన్నారన్నమాట. అలాంటి తత్వాన్ని వీళ్ళు కలుగుంటారు. వీళ్ళ పెంపకం కావచ్చు, వీళ్ళ విధానం కావచ్చు, పద్ధతి అంతా కూడా బాగుంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక అంటే ఫ్యామిలీ పరంగా, అలాగే వ్యాపార పరంగా, వృత్తిపరంగా అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంకా వ్యాపారంలో బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో 100% అండి ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. అంటే ఉద్యోగం లేక ఖాళీగా ఉండి మీరు ఉంటున్నారు కదా, అలాంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. గట్టిగా ప్రయత్నించండి, ఉద్యోగం అనేది వస్తుందన్నమాట. ఉద్యోగం లేక బాధపడే వాళ్ళకి ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్లలో అంటే మీ చుట్టూతో ఉంటారు కదండి, మీ మీద కుళ్ళుకోవటం, కుతంత్రులు జరపటం, మీరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం, చాలామంది కూడా ఇలా చేస్తున్నారు కదా, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే నా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆ నా వాళ్ళల్లో ఏంటంటే కనుక అంటే శత్రువులు ఉన్నారని గమనించుకోండి. లేకపోతే మీరే నష్టపోతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఆ తర్వాత మీరు ఎంత చేసుకున్నా కానీ మీకైతే కలిసి రాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే నా వాళ్ళని నెత్తినెక్కించుకుంటారు, కానీ వాళ్ళు ఏంటంటే కనుక మిమ్మల్ని పక్కకు తోసేసి వాళ్ళ అంటే ఒక రకంగా వాళ్ళు ఎదిగిపోతారు అని చెప్పొచ్చు. అందుకే నా వాళ్ళని మాత్రం అనుకోకండి. అందులో శత్రువులు ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడు తొక్కేయాలని చూస్తూ ఉంటారు. మీరు ఎదగటం కొంతమందికి అసలు నిజంగా నచ్చదు, ఇష్టం కూడా లేదనమాట. అందుకే అలాంటి వాళ్ళతో దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో ఏంటంటే కనుక పెద్దగా స్నేహం చేయకపోయినా పర్వాలేదు. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా దూర ప్రయాణాలు పడతాయండి. ప్రయాణాల వల్ల కూడా మంచి లాభాలు కలుగుతాయి, ఫలితాలు వస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు, ఫంక్షన్స్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అందరితో ప్రేమనురాగాల్ని పంచుకుంటారు, అందరినీ ఏంటంటే కనుక చక్కగా పలకరిస్తారు. అలానే కాకుండా చిన్నప్పటి నుంచి అండి ఒక తులారాశి వారికి బరువు బాధ్యతలన్నీ కూడా వీరి భుజాలను వేసుకొని ఇంటిని పోషిస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారనమాట. అంటారు కదా రెక్కాడితేనే డొక్కాడుతుందని, అలాంటి పరిస్థితుల్లో కూడా తులారాశి వారు ఉన్నారని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితి నుంచి కూడా వీళ్ళు ఏంటంటే కనుక చక్కగా అంటే బయటపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది అలాంటి పరిస్థితిలోనే ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఓవరాల్గా కష్టాలు పెద్దగా ఏం లేవు, సమస్యలు అయితే అంతగా లేవు, కానీ మీకు మంచి సమయం నడుస్తుందండి. అంటే గ్రహాల అనుకూలత ఉంది, అలానే కాకుండా దైవ అనుగ్రహం ఉందన్నమాట. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉందన్నమాట అండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం అంటే బలము, ఐశ్వర్యము, బుద్ధి ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనకు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల శుభాలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఘడియలు అంటారు కదా, ఆ ఘడియలు అనేవి ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ టైం అని చెప్పొచ్చండి. ఇంకా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. మీరు పడుతున్న కష్టాలు, బాధలు ఇక్కడితో ఏంటంటే కనుక స్టాప్ అయిపోతాయి. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది, గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి మీరేంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళబోతున్నారు, మీరు అనుకున్నట్టుగా ఉండబోతున్నారు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రేపు శనివారం కదా, మనం చూసుకుంటే 2వ తేదీ శనివారం ఉంది కదా, ఏం చేయండి అంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే ఆంజనేయ స్వామిని ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజించండి. నైవేద్యం అంటే అప్పటికప్పుడు చేసి పెట్టాల్సిన అవసరమే లేదండి. చిన్న బెల్లం ముక్క పెట్టి నమస్కారం చేసుకున్న స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆంజనేయ స్వామికి ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ, 2 అరటి పళ్ళు కానీ ఇలా కూడా సమర్పించవచ్చు, కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు అనమాట. కాబట్టి ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే తులారాశి వారు శని బాధలతో సఫర్ అవుతూ ఉంటారు కదండి, శని పట్టి పీడిస్తుంది, శని వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక శని అనేది మీ జీవితంలోకి రాకుండా, శని నుంచి మీకు విముక్తి కలిగేలాగా ఉండటానికి మీరు స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా అండి కొద్దిగంత చిటికెడంత ఏంటంటే కనుక కర్పూరం పొడి ఉంటుంది కదా, అది వేసుకొని స్నానం చేయండి. పూర్వకాలంలో కావచ్చు, ఇప్పటికి కూడా కావచ్చు, ఇది ఆచరణలో ఉందండి. శని బాధలతో చాలా ఇబ్బంది పడేవారు శనివారం రోజున ఏంటంటే కనుక కర్పూరం ఆయిల్ అని మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకొని నీళ్ళల్లో 2 చుక్కలు కలుపుకొని స్నానం చేస్తారనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక శని బాధలు పోతాయని నమ్ముతూ ఉంటారు. 1 వారం 2 వారాలు చేయండి అని చెప్పట్లేదు, ఇది కనీసం కొన్ని రోజుల పాటు చేయాలి. ఒక 3 నెలలు 2 నెలలు చేస్తే అలా శని అనేది తగ్గుతుందన్నమాట. చాలా మంది చేస్తారండి ఇలా. మీకు ఒకవేళ అది దొరకకపోతే ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి దాన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అలా చేస్తే మనకు కర్పూరం యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది, మనకుండే శని బాధల్ని కూడా తీసేస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. నలుపు మీకు అంతగా అచ్చు రాదండి, మీకు ఏంటంటే కలిసి రాదనమాట. నల్లటి వస్త్రాల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి నల్లటి వస్త్రాలు ఏంటంటే ధరించకండి. ఇంకా ఆ తర్వాత మనం గమనించుకుంటే ఏంటంటే కనుక నలుపుకు కొంచెం దూరంగా ఉండండి. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు
ధరించేటప్పుడు నలుపు ఏంటంటే కనుక మ్యాక్సిమం ధరించకపోతే మంచిది. వైట్ కలర్ షర్టు, వైట్ కలర్ బట్టలు, అలానే కాకుండా క్రీమ్ కలరు, ఎల్లో కలర్ ధరించి వెళ్ళండి. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు ఏంటంటే కనుక విజయం లభిస్తుంది. చక్కగా ఏంటంటే దైవం అనుగ్రహం అనేది కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ కూడా ధరించవచ్చు. ఆరెంజ్ కలర్ ధరించడం వల్ల కూడా మీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు ఇంకా అదృష్టమే అదృష్టం. మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం అయితే కాదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇంకా ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకొని దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ ఇలా వెళ్ళేసి ఇంకా మీరు శుచిగా ఏంటంటే కనుక పూజ చేసుకోండి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా పర్వాలేదండి, చేసేసుకోవచ్చు. పూజ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ మీరు అంటే గుడికి వెళ్ళలేకపోతే ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి అంటే మనకు పటం ముందు ఏంటంటే కనుక ఒక తమలపాకును తీసుకుని అందులో కొద్దిగా సింధూరం పోసి 2 లవంగాలను పెట్టేసి చక్కగా స్వామివారికి సమర్పించి కోరిక బలంగా కోరుకోండి. కొన్ని కోరికలు తీరవు కదా, మన జీవితంలో ఏంటంటే కోరికలు తీరక మనం ఇబ్బంది పడతాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గట్టిగా కోరుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పెట్టేసి ఇంకా సంకల్పం చెప్పుకొని ఇంకొకసారి కోరిక కోరుకొని వెనక్కి తిరిగి చూడకుండా వస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుందని మనకు మీ రాశిని బట్టి చెప్పబడుతుంది. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే ఇది ఒకవేళ వీలుంటే దీన్ని పాటించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంట్లోనైనా సరే పూజ చేసుకోండి. ఇంకా తర్వాత పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి మీ కోరికలు చెప్పుకుంటూ తీరిపోతాయి అనమాట. ఇలా ఉండబోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూడబోతున్నారన్నమాట. స్వామివారి అనుగ్రహాన్ని అయితే అసలు మిస్ చేసుకోకండి. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల సంపదలు మీకు చేకూరుతాయి. ఆగిపోయిన ధనం వస్తుంది, రావలసిన డబ్బు వస్తుంది, అప్పులు తీర్చుకోగలుగుతారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మీ ఎదుగుదల ఏంటంటే కనుక ఇంకెక్కువగా పెరుగుతుంది. అంటే ఎదుగుదల ఎక్కడికక్కడ ఆగిపోకుండా చక్కగా ఏంటంటే కనుక ఎదుగుదల అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఇలా మనం ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత తులారాశి వారు ఏంటంటే శనివారం కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ ఏం చేయండి అంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి. ఆవుకు ఏంటంటే కనుక మీ చేతుల ద్వారా ఆహారాన్ని పెడితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ జీవితం ఎంతలా మారుతుందంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంతలా మారుతుంది. కొంతమంది తులారాశిని గమనించుకుంటే ఏంటంటే కనుక జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలండి, ఒడిదుడుకులండి, ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం కానీ, ఆదివారం ఎప్పుడైనా సరే 3 రోజుల్లో మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా సరే తోటకూరని ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి. తోటకూరని ఆవుకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలు తీరుతాయి. అంటే భరించలేని కష్టాలని మేము పడుతున్నామండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే తోటకూర పెట్టండి. నిజంగానే మీ కష్టాలు పోతాయి. 100% మీరేంటంటే ఆశ్చర్యపోతారనమాట. మీ చేతుల ద్వారా ఆవుకు తోటకూర పెడితే చాలా చాలా మంచిది, బెటర్ రిజల్ట్ వస్తుందండి. కాబట్టి పెట్టుకోండి. ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకే ఆవుకు మీరు తోటకూర కానీ, టమాటాలు కానీ, వంకాయలను కానీ పెట్టొచ్చు. ఇలా పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు, కష్టాలు ఎక్కడికక్కడ పటాపంచలైపోతాయి అనమాట. అంటే మెల్లిమెల్లిగా పోతాయి, ఒకటేసారి పోతాయని చెప్పట్లేదు, మెల్లిమెల్లిగా కష్టాలు అయితే పోతాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ 3 రోజుల్లో 2 పెద్ద కోరికలు. ముందే మనం చెప్పాం కదా, ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగం లేక బాధపడుతున్నారు అంటే ఉద్యోగం కావాలండి, ఉద్యోగం రావాలండి, చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి, మా జీవితం ఏంటో మాకు అంటే దరిద్రం ఏందో పట్టి పీడిస్తూ ఉంటుందండి, మాకు ఉద్యోగం రావట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ 3 రోజుల్లో తప్పనిసరిగా అంటే ఒక ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఒక పరిచయం ద్వారా కావచ్చు, తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుందన్నమాట. చిన్నదా పెద్దదా అని మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఉద్యోగం అయితే వస్తుంది. ఇది ఒక పెద్ద శుభవార్త అండి. మీ లైఫ్లో మీకు ఇప్పుడు పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. మంచి ఉద్యోగమే వస్తుంది. ఆ ఉద్యోగంలో మీరు స్థిరపడతారు, బాగా రాణించగలుగుతారు, మంచి పేరు ప్రతిష్టతను కూడా మీరు సంపాదించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగం అయితే వస్తుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇది కూడా ఒక రకంగా పెద్ద గుడ్ న్యూస్ అండి. ఇంకా ప్రేమ వివాహం కావచ్చు, నార్మల్గా సంబంధాలు చూస్తాం, అవి కుదరవు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే వివాహం జరిగే అవకాశమే ఉందన్నమాట. అలా కూడా మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇలా కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. 100% ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. అలానే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఇక మీకు తిరుగుండదనమాట అండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ స్త్రీ అండి మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది. ఈ స్త్రీ ఏంటంటే మీ జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని కూర్చుందనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా మన జీవితం అనేది సాఫీగా సాగిపోదండి. ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. ఒక సమస్య పోతే ఇంకొక సమస్య మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అది ఏదో ఒక రూపంగా ఏంటంటే కనుక మనని వెంటాడుతుంది. అది మనిషి రూపంలో కావచ్చు, లేదంటే కనుక కష్టాల రూపంలో కావచ్చు, దుఃఖం, దారిద్రం, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రూపంలోనైనా సరే మనని ఏంటంటే కనుక కష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు మీకేంటంటే అన్ని
బాగానే ఉన్నాయి, అన్నీ పర్వాలేదు, అంత బాగుంది, చాలా చక్కగా ఉంది, చాలా మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఇంకా అలానే కాకుండా హ్యాపీనెస్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక ఈ స్త్రీ అండి మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందంటే అంత బాధ పెడుతుందండి. ఆల్రెడీ ఈ స్త్రీతో ఏంటంటే కనుక మీరు చాలా మోసపోయారు, అలానే కాకుండా ఇబ్బంది పడిపోయారు. మీ బంధువర్గం నుంచి అనమాట, దూరం వాళ్ళు కూడా కాదు, మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువర్గం నుంచి ఉందన్నమాట ఈ స్త్రీ. కాబట్టి కొంచెం స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఏంటంటే కనుక పెట్టారనుకోండి మంచి వాళ్ళు, పెట్టలేదనుకోండి చెడు వాళ్ళు. పెట్టలేదనుకోండి అదంతా కూడా ఈర్ష్య కుళ్ళుతో ఏంటంటే కనుక రగిలిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంకా బాధ పెడుతుందన్నమాట. నలుగురిలో ఏంటంటే కనుక నవ్వుల పాలు చేసి మిమ్మల్ని చాలా వరకు కూడా చిత్రహింసలకు గురి చేస్తుంది. మీరు అస్సలు కూడా అంటే ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. అంటే ఇలా చేస్తుందా, ఇంత ఘోరంగా నన్ను ఇది చేస్తుందా అన్నట్టుగా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత ఇదిగా ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా సరేనండి, ఎవరైనా డబ్బు అడిగినా సరే, ఏదైనా హెల్ప్ చేయమని అడిగినా సరే, నేను చెయ్యలేను, నేను అంటే డబ్బు ఇచ్చే పరిస్థితిలో లేను అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఇలా చెప్పేయండి. అంతేకాని ఇస్తాని మాత్రం అనకండి. అలా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. చాలామంది కూడా మీ నుంచి హెల్ప్ తీసుకొని, మీ నుంచి డబ్బు తీసుకొని వాళ్ళు చాలా బాగుపడ్డారండి. అయినా కానీ ఏంటంటే కనుక మిమ్మల్ని మర్చిపోయారు, మిమ్మల్ని దూరం పెట్టారు. మీరేంటంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కష్టాల్లో ఉంటే వెంటనే వెళ్తారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కానీ మీరు కష్టాల్లో ఉంటే ఎవరైనా వస్తారండి? ఎవరు రారు. కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళుకుంటారు, బాగైంది వీళ్ళకి ఇలాగే కావాలని అనుకుంటూ ఉంటారనమాట. అందుకే అందరూ నా వాళ్ళు అనుకోకండి, ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారు. అలానే కాకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ ఏంటంటే కనుక ధన విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా సమస్య విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.